ఈ జరిగిన విషయం ఆస్తి కోసమో డబ్బు కోసమో అనే ఆ ఆలోచన, ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు. జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి. మా తాతగారు వీలునామా రాసుండొచ్చు. ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడని మానసికంగా ఒక క్షోభ. అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు, కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు. ఎందుకంటే డబ్బు అందరికీ ఇంపార్టెంట్ అండి. ఎవరికి డబ్బు వద్దు అనేది లేదు, అది పేరెంట్స్ అయినా కూడా. కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మా అమ్మగారి విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది. పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, తనని ప్రే చేశారు. తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు. మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్. ఆవిడ ఎవరి గురించి అయినా, ఆవిడ గురించి మీరు ఎవరినైనా అడగచ్చు. తన ఫ్రెండ్స్, తన సర్కిల్, మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది, తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది. మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు. అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు. టాక్సిక్ పీపుల్, టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఆ లిమిట్, ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది. ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంత జరిగి ఇంత బాధ. మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది, మీరు దీన్ని సరిచేయండి, మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను, ఫోన్ చేసి బతిమలాడాను. ఏం చేయమంటావు, మా ఇష్టం, మా డబ్బులు, ఇలా. ఇది డబ్బు గురించి కాదు. ఆవిడ్ని మీరు అడిగి మోసం చేశారు, విషయం చెప్పకుండా విషయాలు దాచి. అది కదా మనస్తాపం, అది కదా బాధ. సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ. డబ్బు అనేది అసలు విషయమే కాదండి. అసలు డైనమిక్ పర్సన్ అంటే అండి, కరోనా టైంలో నా భార్య చేసిన సేవ గురించి చెప్పు. కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ఒక 500 ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి 500 ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్, మన బసవతారకం హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది. పోలీస్ వాళ్ళకి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చి ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది. ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే, తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది. ఎంతోమంది మా రిలేటివ్స్లోని వాళ్ళ కెరియర్ బాగుంటుంది, హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది. డబ్బు అనేది అసలు విషయమే కాదు. ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్యే కాదు. ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడ 1 lakh rupees డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద. అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన. వాట్ ఏ గ్రేట్ సర్వీస్. అప్పుడే కాదు, కుకట్పల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ, కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి, తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసింది. అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, కేవలం డబ్బు కోసం ఆశతో ఆ అమ్మాయి ఇంత పనిచేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదండి. డబ్బు కోసము చేయాల్సిన అవసరమే ఆవిడికి లేదు. మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నాం. అమ్మగారికి ఇది డబ్బుల గురించి కాదు, కేవలం ఆమె ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒక ఆడపిల్లని నీకు ఎలాంటి సంబంధం లేదు, 35 ఏళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అనుకొని, మా అమ్మకి పెళ్ళి 35 years అయింది. అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మా అమ్మ వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకి పెద్దవాళ్ళ మాట మనం వినాలి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, ఈ 35 ఏళ్ళలో నమ్మకాన్ని వాళ్ళు ఇట్లా ఒక రోజులో తొడిపి పడేసి ఇష్టం వచ్చిన ముక్కలు చేశారు. ఆ ఆత్మాభిమానం దెబ్బతినింది. అది దీనికి అంతటికీ కారణం. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద వన్ రిక్వెస్ట్. అండ్ మాకు కేవలం న్యాయమే కావాలి. ఈ విషయం పట్ల మాకు కావాల్సింది పోలీసులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ సొసైటీలో ఉండకూడదండి. అండ్ ఇలాంటి వాళ్ళని ఒకసారి శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది. సొంత చెల్లిని, సొంత కూతుర్ని, సొంత ఆడబిడ్డని మనం ఏదంటే అది చేద్దాం, ఎవరేం చేస్తారు అనే ధైర్యం, బ్లేమ్ గేమ్ ఏదంటే అది మాట్లాడడం. ఈ బ్లేమ్ గేమ్స్ని, ఇట్లాంటి ఒక టాక్సిక్ నేచర్ని ఆపాలి. రిలేటివ్స్ ఇచ్చే ఈ టాక్సిసిటీని ఆపాలండి. థ్యాంక్ యూ.